అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానాంశము కొరకు మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం వరకు మీరు చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు గెరాసీనుల దేశమునికి వచ్చినప్పుడు ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడినట్టుగాను, వాడు సమాధుల్లో నివాసము చేసేటట్లుగాను, సంఖ్యలతో బంధించినా కూడా ఎవడు అతన్ని బంధింపలేనట్టుగా, పలుమార్లు అతని సంఖ్యలు కట్టివేసినా కూడా ఆ చేతి సంఖ్యలను తెంపేసినట్టుగా, అతన్ని ఎవ్వరూ సాధు చేయనట్టుగా మనకు కనబడుతుంది. అతడు రాత్రింబగళ్ళు ఎక్కడ ఉండేవాడంటే సమాధుల్లోనే ఉండేవాడు. తన్ను తాను గాయపరుచుకొనుచు వస్త్రాలు లేకుండా బాధపడుతున్న సమయంలో యేసు ప్రభు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మరి నన్ను బాధ పెట్టొద్దు అని బ్రతిమలాడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. యేసయ్య వానిలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళగొట్టినట్టుగాను, అప్పుడు అతడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై ఆ గ్రామంలో మరి కూర్చుని ఉన్నప్పుడు జరిగినది తెలుసుకున్నటువంటి ఆ ప్రజలందరూ భయపడినట్టుగా యేసు ప్రభుని ఆ ప్రాంతము నుంచి మరి వెళ్ళిపోమని చెప్పినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఇది ఈ వచనాల్లో ఉన్నటువంటి చిన్నగా నేర్చుకోవలసినటువంటి సందర్భం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అపవిత్రాత్మ పట్టిన మనిషి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని మొదటగా ఆలోచన చేస్తే, ఇతని నివాసం ఏంటి కూడా ఆలోచిస్తే, మొదటగా అతడు సమాధులలో నివాసము చేసేవాడు. సమాధుల్లో ఏముంటాయి? కుళ్ళు ఉంటుంది. సమాధుల్లో జీవము లేనిది ఉంటాయి. బిడ్డ, ఈరోజు నేను అపవిత్రాత్మ సాతాను నిన్ను ఆవరిస్తే, నీ ఉండే స్థలము, నీ సహవాసం ఎవరు అంటే జీవము లేని వారితో. కొంతమంది ప్రభు నమ్ముకుంటారు కానీ ఏమీ జీవముతో కూడిన పని చేయరు. జీవము కలిగిన వారు ప్రార్థిస్తారు. జీవము కలిగిన వారు దేవుని మందిరములో తమ సమయాన్ని గడుపుతారు. జీవము కలిగిన వారు ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తారు. మరి జీవం లేని వాడు ఇవేమీ చేయలేడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతను సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. రాత్రింబగళ్ళు కేకలేస్తున్నాడు. తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకున్నాడు. అతన్ని ఎవరు బంధించలేకపోతున్నారు, అతన్ని ఎవరు సాధు చేయలేకపోతున్నారు. కారణం ఒకటే, అతనిలో ఉన్నది దురాత్మ. వాక్యం వింటున్న బిడ్డ, ఆలోచిస్తున్నారా? నీ సహవాసం, నీ స్నేహాలు పనికి మాలిన వారితో ఉన్నప్పుడు ఎంతమంది నీకు సాధు చెయ్యాలని బోవా వాడు జత పట్టొద్దురా, అమ్మా ఆడుతో ఉండొద్దు తల్లి, మంచోడు కాదంటే, నాకు తెలుసు ఆడెవడు అలాంటోడు అన్నట్టుగా ఉంటావు. ఎందుకో తెలుసా? నిన్ను ఆ భయంకరమైన దురాత్మ ఆ విధంగా మార్చేసిందమ్మా. ఆలోచించు దయచేసి. ఇంకా చూస్తే, ఆ దయ్యములు వాడిలో ఉండినందువల్ల వాడు రాళ్ళతో కొట్టుకుని తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. నిజమే, దురాత్మ నీలో ఉంటే నిన్ను నీవు గాయపరుచుకుంటావు. ఏమిటి దురాత్మలు అంటే, త్రాగుడు ఒక దురాత్మ, జోదం ఒక దురాత్మ, భయంకరమైన పిచ్చ పోర్ను వీడియోస్ కొన్ని దురాత్మలు. ఇవి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నీ శరీరాన్ని పాడు చేస్తున్నాయి. ఎంతమంది బుద్ధి చెప్పినా, ఎంతమంది వద్దని చెప్పినా నువ్వు ఉండలేకపోతున్నావు. ఆలోచిస్తున్నారా దయచేసి? ఒక్కొక్క దురాత్మ, ఒక్కొక్క రాడు, ఒక్కొక్క రాయి దేనికి పోలిక? ఒక రాయి గమనించండి, జోదానికి పోలిక అయితే, ఒక రాయి త్రాగుడికి పోలిక, ఒక రాయి వ్యభిచారానికి పోలిక, ఒక రాయి పలానా వాటికి పాపాలకి పోలిక. ఈ రాళ్ళ చేత తమ జీవితాన్ని, తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నట్టుగా ఈరోజు అనేక మంది
ఈ దురాత్మలకు పోలికగా ఉన్న రాళ్ళు అనబడుతున్న ఈ వ్యసనాలకు లోబడి తమ జీవితాల్లో తమ కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? మీ తప్పుడు సంబంధాలు, అక్రమ సంబంధాలు అవన్నీ మీ జీవితాన్ని అల్లరి చేస్తున్నాయి. మీకు తెలియదంతే, మీకు తెలియదంతే. తమ్ముడు, చెల్లెమ్మ, అన్నయ్య, అక్క, తమ్ముడు, అన్నయ్య, తండ్రి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేస్తున్న ప్రతి విధమైన పాపం నీకు తెలియకపోవచ్చు, కానీ నీ వెనకాల అనేక మంది చెవులు కొరుక్కున్నారు నాన్న. నీ జీవితం అల్లరైపోతుంది తెలుసా? నీ జీవితం పాడవుతుంది తెలుసా? అతడు సమాధుల్లో నివసిస్తున్నటువంటి ఆయనకు తెలియడం లేదు. అతడి నివాసం ఎక్కడ? సమాధుల మధ్య. అతను ఏం చేస్తున్నాడు? రాళ్ళతో కొట్టుకుంటున్నాడు, అనగా వ్యసనాలతో తమ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మూడవదిగా చూద్దాం. దెయ్యము పట్టిన వ్యక్తి యొక్క మూడవ లక్షణం తెలుసా? వస్త్రాలు లేకుండా పోయాయి. వస్త్రాలు వేసుకోవట్లేదు సరిగా. దేవుని బిడ్డ, ఆదామును దగ్గర నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు సాతాను మనిషి మీద అదే ప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఏం దోచుకుని తెలుసా? వస్త్రాలు దోచుకుంటున్నాడు. అర్థం చేసుకుందామా? అవ్వమ్మ తప్పు చేసింది. అవ్వమ్మ తినకూడదు పని తిన్నది, ఆదాముకి ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. ఏమయ్యారు? వారు దిగంబరులమని వారు తెలుసుకున్నారు. బాగా అర్థం అంటే దేవుడు అంతవరకు వారికి మహిమ వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రము, మరి పెండ్లి వస్త్రము, వాడాబారిన మహిమ వస్త్రం, అనేక వస్త్రాలతో ఏసే నింపితే సాతాను మాట వినడం వల్ల సాతాను ఏం దోచుకుపోయాడు? వస్త్రాలు దోచుకుపోయాడు. ఒక వ్యక్తి యెరూషలేములోంచి యెరికోకు వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి మీద దొంగలు పడి, యెరూషలేము అనగా దేవుని సన్నిధి నుంచి లోకానికి వెళ్ళిపోతుంటే దొంగలు పడి, ఎవరైనా చూస్తే బంగారమో డబ్బో పట్టుకెళ్తారు, కానీ ఈయన మీద పడి ఏం పట్టుకెళ్ళేసా? వస్త్రాలు దోచుకుపోయారట. ఇంకోటి చెప్తున్నాను. ప్రధాన యాజకుడైన స్కెవియా అనే పిల్లలు 7 దెయ్యం దగ్గరకు వచ్చి, యేసు నామములో దెయ్యమా బయటకు పో అంటుంటే, ఆ దెయ్యం అంటుంది కదా, నేను పౌలుని తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, మీరెవరని చెప్పి వారిని ఓడించి వారి వస్త్రాలను దొంగిలించినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం దయచేసి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించాలి అంటే, దైవ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఆలోచన చేద్దాం దయచేసి. నీ వస్త్రాలు దొంగిలిస్తున్న సాతాను జోలికి వెళ్ళొద్దు. కాబట్టి ఈ యవనస్తుడికి, ఆ దెయ్యం పట్టిన వాడికి వస్త్రాలు లేవు. మరొక్కసారి గుర్తు చేస్తున్నానే, దెయ్యం పట్టినవాడు తను తాను గాయపరుచుకుంటున్నాడు. దెయ్యం పట్టినవాడు మరి సమాసం ఎక్కడుందంటే సమాధుల మధ్య ఉంది. దెయ్యం పట్టినవాడి సహవాసం ఎక్కడ ఉందంటే, ఎలా ఉందంటే వస్త్రాలు లేనివాడిగా ఉన్నాడు. వాక్యం వింటున్న బిడ్డ, నీ సహవాసం సమాధుల్లాగా ఉన్నటువంటి పాపాత్ములతో, పనికిమాలిన వారితో ఉంటుందా? నీ సహవాసం దయచేసి గమనించు. మరి నీ శరీరాన్ని గాయపరుచుకునేటట్టుగా ఉందా? అంతేకాదు, వస్త్రాలు లేక ఈరోజు గమనించండి బిడ్డారా, పురుషులు స్త్రీలు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారు? చిరిగిపోయిన ఫ్యాంట్స్, చిరిగిపోయినటువంటి షర్ట్లు. దయచేసి ఎందుకు కొనుక్కున్నారో అర్థం కావట్లేదు. అన్యదా భావించొద్దు. ప్రియ చెల్లెళ్ళు, ప్రియ అక్కలు, ప్రియ అన్నలు కూడా వారి వస్త్రాలు ఎలాగుంటున్నాయో అసభ్యకరమైన రీతిలో తన శరీరాలు బయటకు కనిపించే రీతిలో వారి వస్త్రాలు కనబడుతున్నాయి. కారణం చెప్పన, వారిని దెయ్యం పట్టింది. వారి నివాసం ఎక్కడ? సమాధుల మధ్య, పాపము చేసేవారి మధ్య. వారు ఏం చేసుకున్నారు? తన్ను తానుగా గాయపరుచుకున్నారు వ్యసనాల చేత. మూడోదిగా, సరైన వస్త్రాలు లేక తిరుగుతున్నారు. దేవుడిచ్చిన వస్త్రాలను కోల్పోయి ఉన్నారు. వాక్యం వింటున్న దైవ జనాంగమ, మరి యొక్క భాగాన్ని, అనగా ఈ భాగాన్ని సమయమైంది కాబట్టి రేపు కంటిన్యూ చేస్తాను. దయచేసి ఈ 3 అనుభవాలు మీ దగ్గర ఉంటే, అయ్యా మీ సహవాసం పాపాత్మలతో, మీ యొక్క పరిస్థితి దయచేసి మీకు మీరే వ్యసనాల చేత బాధపరుచుకుంటూ ఉంటే, మీ యొక్క స్థితిగతులు సరైన వస్త్రాలు లేక, సరైన వస్త్ర కట్టుబాటు లేక, గౌరవప్రదమైన రీతిలో నిలబడలేకుంటే మార్చుకుందాం. దయచేసి రేపు మిగిలిన భాగాన్ని తెలియజేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో
అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడుతున్న మాట, గరాసీల దేశంలో ఉన్న వ్యక్తి 3 పరిస్థితులు: అతడి నివాసం సమాధుల మధ్య, అతడి సహవాసం పాపాత్ముల మధ్య, రాళ్లతో కొట్టుకోవడం అనగా వ్యసనాల మధ్య, వ్యసనాలతో బాధపడడం. స్వస్థ చిత్తుడైన తర్వాత వస్త్రాలు ఉన్నాయి, స్వస్థత లేనప్పుడు సరైనగా వస్త్రాలు కూడా లేకుండా పోయాయి. ఇది సాతాను చేసే పని అని మేము విన్నాం. కాబట్టి మా సహవాసాలు ఎలాగున్నాయో పరిశీలించుకోటకు, మా అలవాట్లు ఎలాగున్నాయో పరిశీలించుకో. ఒకవేళ వ్యసనాలు అనే రాళ్ళు ఉంటే అయ్యా, వాటి నుంచి తప్పించబడటకు మార్గాలు తెరవమని, ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని, మరి ముఖ్యంగా నీ కృపను మా పట్ల విస్తరింప చేయమని. అంతేకాదు, నేను మీరిచ్చిన వస్త్రాలు, పెండ్లి వస్త్రము, మహిమ వస్త్రము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రమును పోగొట్టుకోనుక. తప్పిపోయిన కుమారు కూడా పోగొట్టుకున్నాడయ్యా. తిరిగి వచ్చిన తర్వాత ఎలా ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చావో అలాంటి వస్త్రాల చేత నింపబడుటకు నీ కృపను, అభిషేకమును, ఆశీర్వాదము, దీవెన మెండుగా మా అందరి మీద కృమరింపజేసి వర్ధలింపచేసి నిండుగా మెండుగా నిండారుగా మీ దీవెనలతో నింపి భద్రపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.